కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలరు. యెహోవా ఈరే, చూసుకును వాడు. కనుక చూసుకునేవాడు ఎక్కడ దాకా చూసుకుంటాడు? ఇంతవరకు ఆయన చూసుకునేవాడు. ఆయనే మనకు సహాయం. ఆయన మనకు సహాయం చేయకుండా ఉంటే అసలు మన పరిస్థితి మనము ఊహించుకోలేం. అందుకే మనకు ఆపద కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడికి వచ్చినాడు, ఇబ్బందిలో సహాయం చేస్తూ వచ్చినాడు, చేయి చాపి సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన సహాయానికి, ఆ పరిమితికి అంతు లేదు, కొలత లేదు. ఆయన సహాయము నిత్యం ఉండేది. ఆయన పేరే సహాయకుడు. దావీదు కీర్తనలో దేవుని గుణాతిశయములను, సుగుణ సంపన్న రాశిని, ఆయన విశిష్ట లక్షణము చేత సమ్మిళితము చేసి ఆయన ఆరాధించుట కొరకై పూనుకున్న సంగతి మనకు పరిచయం. 5వ వచనము, యేసు ప్రభువారు శిలువలో పలికే 7వ మాటకు ప్రవచనమైన వాక్యము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. లూకా 23:46లో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు సిలువ వేయబడక మునిపే ఆయన సిలువ మహోత్సవాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన సందేశము ఈ 31వ కీర్తనలో ఇచ్చుట ముదావాహం. ఆ సిలువ కార్యాన్ని, ప్రాణమును ఎందుకు పెట్టుట కొరకు వచ్చినాడు, ఎందుకు ప్రాణం ఇచ్చుట కొరకు వచ్చినాడు, ఎందుకైనా ప్రాణమును మన కొరకు బలిగా ఇచ్చినాడు. కారణాలు అనేకములు, కానీ ఒక్కటి ఇక్కడ చెప్పబడింది. 31వ కీర్తన 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. కనుక విమోచన గురించి, పాపక్షమాపణను గురించి, రక్షణార్థమైన వెలుగును గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. 2 అక్షరాల పదం మీద మన గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మాట ఏంటంటే నీవే, 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 నీవే. మొదటి నీవే ఏంటి? కీర్తనలు 75వ వచనం. కీర్తనలు 75. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను పరీక్షించుటకు త్వరపడి రమ్ము, రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, చాలు, నా రక్షణకర్త నీవే. కనుక మొదటి నీవే ఏంటంటే ఆయన రక్షణకర్త. కర్త చాలా పేర్లు ఉన్నాయి కదా. రక్షణకర్త, ఆలోచనకర్త, సమాధాన కర్త, విశ్వాసమునకు కర్త. ఆ కర్త అంటే ఆరంభించువాడు, దాన్ని చక్కగా కొనసాగించే సామర్థ్యం కలిగిన వాడు, దాన్ని ముగించడానికి కూడా హేతువైన వాడు. కనుక నా రక్షణకర్త నీవే, నా విమోచకుడవు నీవే. మనందరికీ దేవుని రక్షణ సంప్రాప్తము కావాల్సిందేను. కారణం ఏంటంటే అందరము పాపం చేసి
దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఉన్నప్పుడు రక్షణకర్తను మన కొరకై శ్రమల గుండా పంపించి శిలువ మీద ఆయన ప్రాణం అర్పించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన మన కొరకై సిద్ధపరిచిన అమూల్యమైన రక్షణ, నిత్య రక్షణ, సదాకాలం ఉండే రక్షణ, మహిమగల రక్షణ, గొప్ప రక్షణ ఉచితంగా దేవుడు మనకు దయచేసినాడు. అందుకే మత్తయి 1:21 ఆ వచనాల్లో చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? తన ప్రజలు. మరి తన ప్రజలు ఏం చేసినారు? పాపం చేసిన వాళ్ళు తన ప్రజలు ఎలాగయ్యారు? తన ప్రజలు పాపం చేయకూడదు కదా, వేరే వాళ్ళు కదా పాపం చేయాల్సింది. 2వ దినవృత్తాంతాలు 7:14 చెప్పబడింది కదా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ఆయన పేరు పెట్టుకున్నాడు ప్రజలకు, కానీ పేరు చెడిపేసినారు, పాపం చేసినారు. పాపం వల్ల వాళ్ళకి శిక్ష సంప్రాప్తమైంది. ఆ పాపం వల్ల వాళ్ళ జీవితం మరణమని మనకు తెలుసు. ఆ మరణం తప్పించుట కొరకై మరణము ఎరగని దేవుడు, అమర్త్యుడైన దేవుడు మనందరి కొరకు మరణము రుచి చూడటానికి రక్త మాంసములు ధరించి మనుష్యుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ఆత్మస్వరూపి. ఆత్మదేవుడిగానే ఉంటే మన కొరకు ప్రాణం పెట్టలేడు. ఆత్మదేవుడిగానే ఉంటే రక్తం కార్చలేడు. ఆత్మదేవుడిగానే ఉంటే మన పాపము మోసుకోలేడు. అందుకే ఆయన మానవుడిగా దిగి వచ్చినాడు. అందుకే ఆయన రక్త మాంసములు కలిగిన వాడికి వచ్చినాడు. అయితే ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపము ఎరగడు, ఆయన పాపరహితుడు. అందుకే కుడివైపున ఉన్న దొంగ కూడా లూకాసు వార్త 23లో మనం చూస్తాం, ఆయన ఏ నేరము చేయలేదు. పిలాతు అన్నాడు, ఈయన నిర్దోషి. అక్కడున్న రోమా సైనికులు అన్నారు, ఈయన ఏ పాపము చేయలేదు. కనుక పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువు మనందరి పాపముల కొరకై శిలువలో పాపముగా చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నా రక్షణకర్తవు నీవే. కనుక మొదటి నీవే ఏంటంటే ఈజ్ అవర్ సాల్వేషన్, ఆయన మన రక్షణ. రెండవది, ఇది 70వ కీర్తన 5వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయం చాలు, నాకు సహాయము నీవే. నాకు సహాయము నీవే అంటే సహాయము అవసరమైనారు. మనము నిస్సహాయులుగా ఉంటిమి. సహాయం ఎవరికి కావాలా? సహాయం లేని వాళ్ళకి కావాలి. అందుకే 121వ కీర్తన 1వ వచనములో ప్రశ్న, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? జవాబు కింద వరుసలో రాయబడింది. కనుక ప్రశ్నలు జవాబు బైబిల్లో కలిసే మనకు కనిపిస్తాయి చూసేవారికి. అదే బైబిల్ యొక్క గొప్పతనం. భూమి ఆకాశం సృజించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం. 46వ కీర్తన 1వ వచనం, 46వ కీర్తన 1వ వచనం. ఆయన మన సహాయం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఏ సహాయం అంటే దేవ సహాయం. దేవ సహాయం అంటే సహాయపు రాయి. సహాయపు రాయి అంటే ఎబెనేజరా. ఇంతవరకు ఆయన మనకు సహాయము, ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ us hitherto. ఆయన సహాయపు రాయి ఏలియాజరు, ఆయనే మన సహాయమై ఉన్నాడు. సిఎస్ స్పర్జన్ గారు
తన కూర్చునే డ్రాయింగ్ రూమ్లో ప్రభుని గురించి 2 పేర్లు పెట్టుకునేవాడంట. ఎడం వైపు ఒక పేరు, కుడివైపు ఒక పేరు. ఎడం వైపు ఏం పేరు పెట్టినాడంటే సహాయపు రాయ్, ఎబినేజర్. కుడివైపు ఏం పెట్టాడంటే యెహోవా ఈరే, చూసుకును వాడు. కనుక చూసుకునేవాడు ఎక్కడ దాకా చూసుకుంటాడు? ఇంతవరకు ఆయన చూసుకునేవాడు. ఆయనే మనకు సహాయం. ఆయన మనకు సహాయం చేయకుండా ఉంటే అసలు మన పరిస్థితి మనము ఊహించుకోలేం. అందుకే మనకు ఆపద కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడికి వచ్చినాడు, ఇబ్బందులో సహాయం చేస్తూ వచ్చినాడు, చేయి చాపి సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన సహాయానికి, ఆ పరిమితికి అంతు లేదు, కొలత లేదు. ఆయన సహాయము నిత్యం ఉండేది. ఆయన పేరే సహాయకుడు. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ప్రభువు నాకు ఏంటి సహాయకుడు. లేదు మీ బైబిల్లోనా? చూడండి 118:6. నరులు నాకు ఏమి చేయగలరు? దీనికి కొత్త నిబంధనలో యాంప్లిఫైడ్ కామెంటరీ, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలరు. ప్రభువు నాకు ఎవరైనా సహాయకుడు. ఆయన రక్షణకర్త మాత్రమే కాదు, ఈజ్ మై హెల్ప్. ఆయన నా సహాయం. కనుక రక్షించబడింది మొదలుకొని ఇంతవరకు ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన ఏం సహాయం చేసినాడు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆయన ఏం సహాయం చేయలేదు. అర్థమైందా ఈ మాట? ఆయన ఏమి సహాయం చేయలేదో తెలిస్తే అప్పుడు ఏం సహాయం చేసినాడో తెలియటానికి అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆయన సహాయం చేయని వలయము, విషయము మన జీవితంలో ఏమీ లేదు. అన్నీ ఆయనే మన సహాయమై ఉన్నాడు. కనుక 2 విషయాలు చూసినాం. మొదటిది రక్షణకర్త నీవే, రెండవది సహాయము నీవే, మూడవది 91వ కీర్తన, మన్నించండి 71వ కీర్తన 5వ వచనం. చాలు. ఈ 71వ కీర్తనలోనే ఎన్ని నీవేలు ఉన్నాయో చూడండి. 3వ వచనం నా దుర్గము నీవే, 5వ వచనం నా నిరీక్షణ ఆస్పదము నీవే, కింద వరుస నా ఆశ్రయము నీవే. ఏంటంట ఆశ్రయము? 7వ వచనం ఆశ్రయము అని అంటేనే చాలా పెద్ద పదం. ఎవరికి ఆశ్రయం కావాలా? నిరాశ్రయులకు ఆశ్రయం కావాలి. ఎవరు నిరాశ్రయులు? తుఫాను వచ్చిందనుకోండి, తుఫాను తాకిడికి కొంతమంది బాధితులు అయితే తుఫాను బాధితులు అంటారు. వాళ్ళు కొన్ని నిరాశ్రయ స్థితిలో ఉన్న వారికి కొన్ని ఆశ్రయపురాలు లాంటివి కట్టిస్తారు, షెల్టర్స్ అంటారు. హైదరాబాద్కు వరదలు వచ్చినాయనుకోండి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినప్పుడు అక్కడున్న ప్రజల్ని కొన్ని స్థలాలకు మళ్ళిస్తారు. అవేంటి? షెల్టర్స్, బాధితుల పునరావాస కేంద్రము. ఎవరికి పునరావాస కేంద్రం కావాలా? బాధితులకు కావాలా. ఎవరు బాధితులు?
వాళ్ళేం బాధితులు? వరద బాధితులు. వీళ్ళేం బాధితులు? తుఫాను బాధితులు. వీళ్ళేం బాధితులు? భూకంప బాధితులు. వీళ్ళేం బాధితులు? మనమేం బాధితులు? మనం ఏ బాధితులం తెలియదు అనుకుంటా కదా మీకు. పాప బాధితులం. పాపం మనల్ని లోపరుచుకొని బాధితులుగా చేసింది. వీఆర్ సిక్ ఆఫ్ సిన్. పాపమును బట్టి వ్యసనపరులమైపోతుంది. కనుక ఈ పాపపు బాధితులకు కూడా ఆశ్రయం కావాలి. ఆ ఆశ్రయమే యేసు ప్రభువారు. పాత నిబంధనలో ఎవరైనా తెలియక ఎవరి మీదైనా పడి దాడి చేసి చంపేస్తే వారి మీద శిక్ష రాకుండా కాపాడబట్టానికి 6 ఆశ్రయపురాలు ఉండేవి. వాటిలోనికి పరిగెత్తుకుని పోయి ఎవరైతే కీడు చేసినారో ఆ వ్యక్తి దాక్కోవచ్చు. ఆ ఆశ్రయపురంలో ఉన్నంత దాకా ఆయన మీద ఎవరు దాడి చేయటానికి, ప్రతి దాడి చేయటానికి లేదు. కానీ ఆశ్రయపురంలో నుండి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు ఆయన్ని ఎవరైనా చంపొచ్చు. ఆయన ప్రాణమునకు ఆయనే ఉత్తరవాది. అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం పాపం చేస్తే మరి తెలిసి చేసిన పాపానికి తెలియక చేసిన పాపానికి పారిపోయి దాక్కునే స్థలం ఏంటి? ఆ 6 ఆశ్రయపురాలు. ఎందుకు 6 ఉన్నాయి? 5 ఉండొచ్చుగా. ఎందుకు 6 ఉన్నాయి? 7 ఉండొచ్చుగా. 6 ఏం జ్ఞాపం చేస్తుంది? మానవ సంఖ్య. కనుక 6 2 3 తూముల బట్టు 6 రాతిమానులు ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6 ఎందుకు ఉన్నాయి? 5 ఉండొచ్చుగా, 7 ఉండొచ్చుగా. యేసు ప్రభువారు 6వ దినాన మనిషిని చేశాడు. 6 ఎందుకు చేశాడు? మానవ సంఖ్య. కనుక మనిషినికి పరిమితులు ఉన్నాయని, మనుషుడు సామాన్యమైన వాడని, మనిషిని అపరిమితమైన వాడు కాదని, మనిషినికి షరతులు నిబంధనలు వర్తిస్తాయని ఇవన్నీ తెలియజేస్తుంది 6. కనుక 6 ఆశ్రయపురాల పాత నిబంధనలు అది. ఇప్పుడు 7వ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభువే. 7 ఏం జ్ఞాపం చేస్తుంది? సంపూర్ణత. 7 తర్వాత అంత కొత్తదే. 7వ దినమున ఆయన విశ్రమించును. కనుక 7 స్పీక్స్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆ 6 ఆశ్రయపురాలు మనిషికి పరిపూర్ణమైన ఆశ్రయపురము కాలేకపోయాయి. అందుకే పైనుండి ఆశ్రయపురమైన యేసు ప్రభువారు దిగి వచ్చినాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాస్తున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలాగుంటాడంట? సేఫ్, సురక్షితంగా ఉండ. అదే యేసు ప్రభు యొక్క కల్వరి సిలువ. కనుక పాపి పరిగెత్తి కల్వరి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఆయన మీద దాడి చేయటానికి, ఆయన తోలనాడటానికి, ఆయన పాపాన్ని శిక్ష వేయటానికి ఎవరికి వీలు కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది 7వ ఆశ్రయపురం, పరాకాష్ఠ ఆశ్రయపురం. పాత నిబంధనలో 6 ఆశ్రయపురాల్లోనే ప్రజలే శిక్ష తప్పించుకోగలిగితే కొత్త నిబంధనలో 7వ ఆశ్రయపురంలోనికి వచ్చిన మనం ఎంత భాగ్యవంతులము. ఒకే ఒక ఆశ్రయపురము, అందరినీ ఆదుకునే ఆశ్రయపురం. ఎప్పటి నుండి అంట? ఇక్కడ రాశారు కదా, బాల్యము నుండి. అంటే నేను చిన్నప్పటి నుండి. ఎప్పుడు బాల్యం అంటే తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అప్పటి నుండి నా ఆశ్రయం నీవే మొదట రాశాడు. తర్వాత కింద వరుసలో ఏం రాశాడు? నా బలమైన ఆశ్రయం. కనుక ఈజ్ నాట్ ఓన్లీ ఏ షెల్టర్, ఈజ్ ఎ స్ట్రాంగ్ షెల్టర్. బలమైన ఆశ్రయం, బలమైన రెఫ్యూజ్. అలాంటి దైవత్వము కలిగిన అనుభవంలోనికి మనం తీసుకురాబడ్డా. నీవే మొదటిది ఏంటి? రక్షణకర్త నీవే. రెండవది ఏంటి? సహాయము నీవే. మూడవది ఏంటి? ఆశ్రయము నీవే. 4వది చూస్తామా? కీర్తనలు 22:10.
గర్భవాసినైనది మొదలుకొని నాకు మళ్ళా ఒకటి వచ్చింది ఇక్కడ ఏంటంట, ఆధారము. ఆధారం దేనికి కావాలా? నిరాధారమైన దానికి ఆధారం కావాలా. ఏంటి నిరాధారం అంటే? ఆశ్రయం దేనికి కావాలా? నిరాశ్రయమైన దానికి కావాలి. తెలుగు వచ్చు కదా, మేము అంత ఇంగ్లీష్ మీడియం ఏం కాదు. కనుక నిరాధారం. ఉదాహరణకి మనకు కొన్ని తీగ మొక్కలు ఉంటాయి, బీర, తర్వాత సోర, ఇలాంటి కాకర, ఇలాంటి మొక్కలు ఉంటాయి, తమలపాకులు. ఇవన్నీ పండించేటప్పుడు అవి నేరుగా పండలేవు. అందుకే వాటికి ఒక పందిరేస్తారు, కనాపీ అంట. ఓ పందిరేస్తే ఈ తీగ మొక్కలన్నీ ఆ పందిరి మీద అల్లుకుంటాయి. ఉదాహరణకు మల్లె కానీ ఇలాంటివి. ఒకవేళ పందిరి లేకపోతే దానికి ఏం రూపం ఉండదు, ఆ ఫలం తీసుకురాలేదు, అవి అల్లుకోలేవు. కనుక దానికి ఆధారం ఇప్పుడు ఆ పందిరే. అందుకే పరమగీతల్లో రాశారు, తన ప్రాయుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఏమి అవతే. ఆనుకోవటానికి తీగకు స్తంభము పందిరి ఎలాగో ప్రభువారు కూడా మన కష్టాల్లో మనము ఆనుకోవటానికి, యెషయా 23:26 అనుకుంటా కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఏమానుకోవాలంట? మనమేమనుకుంటాము? ఏమనుకుంటే చెప్పండి? వీపు ఆనిస్తాం పిల్లర్లకి, కుర్చీలకి అంటే. అందుకే తల ఆనిస్తాం, తల వెంట్రుకలకి నూనె పెట్టుకొని వచ్చింటాం కనుక వెనక మనం కూర్చే దగ్గర అంతా నూనె అయింటాం. తల ఆనిస్తాం, వీపు ఆనిస్తాం, చేతులు ఆనిస్తాం, కాళ్ళు ఆనిస్తాం. ఏం ఆనియట్లేదు? ఏం ఆనించాలా? ఏం ఆనించలేకపోతున్నాం? మనసు ఆనించలేక. కనుక ప్రభు మీద ఏం ఆనించాలా? మనసు ఆనించాలి. ఆ మనసు ఎప్పుడు మనం ఆనిస్తామో అప్పుడు ఆయన మన ఆధారం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. మీలో కొంతమంది మెడికల్ డాక్టర్లు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ తల్లి గర్భములో పిండం ఏర్పడిన తర్వాత 4 వారాల పైన గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుంది. అప్పటి నుండి నిర్విరామముగా అది పని చేస్తూనే ఉంటుంది. ఇది ఆశ్చర్యం ఈ మిషన్. అసలు కళ్ళు, మైండ్ అన్నీ బ్లో అయిపోతాయి. దేవుడు ఎంత అమోఘమైన సృష్టిని మనలో ఉంచి మన ద్వారా తన గొప్ప కార్యము జరిగిస్తూ వచ్చినాడు. అంటే నేను తల్లి గర్భములో పిండమ్మగా ఉన్నది మొదలుకొని నా ఆధారము నీవే. 5వది ఆఖరిది చూసి ముగిస్తామా? కీర్తనలు 31:3. నా కొండ నా కోట నీవే అంటే అర్థమేంటి? జిబ్రాల్టర్ రాక్, మధ్యధరా సందులకు పెద్దది ఉంటుంది. దాని మీద బలంగా కొన్ని 100,000 సంవత్సరాల నుండి సముద్రపు అలలు దాడి చేస్తూనే ఉన్నాయి, కానీ చెక్క చెదరకుండా అలాగే ఉండిపోతుంది. ఎన్నో కొండలు మనం చూస్తుంటాం, హిమాలయ పర్వతాలు లాంటి అలాగే ఉంటాయి. ఎంత దాడి జరిగినా ప్రకృతి అంతా దాని మీద, పంచభూతాలు దాని మీద దాడి చేసినా ఆ భూతాన్ని ఏం చేయలేవు. అనే కొండ అంత బలమైంది. అందుకే కీర్తనలో చెప్పబడింది కదా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉండును. కొండల తట్టు నా కన్నులు ఏ కొండ ఏంటంత? కీర్తనకాడు అన్నాడు కదా, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హై దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన చెట్టు మీదకి కాదు, మిద్దె మీదకి కాదు. ఏం చెట్టు ఎక్కొచ్చుగా, మిద్దె ఎక్కొచ్చుగా, లిఫ్ట్ ఎక్కొచ్చుగా.
అవన్నీ ఎగిరిపోవచ్చు, చెట్టు ఎండిపోవచ్చు, లేదా పడిపోవచ్చు, మిద్దె సునామీ వచ్చి అన్ని పడిపోవచ్చు. ఏమొచ్చినా నిలబడగలిగేది ఏంటి? ఎప్పుడైనా మీరు విన్నారా? అక్కడ పలానా దగ్గర వర్షం వచ్చిందంట, కొండ కొట్టుకుపోయిందంట, సునామీ వచ్చిందంట, కొండ కొట్టుకుపోయిందంట, ఎంతసేపు నీళ్లు కొట్టుకుపోయినాయంట, చెట్లు కొట్టుకుపోయినాయంటే, పొలాలు కొట్టుకుపోయినాయంటే, పంటలు కొట్టుకుపోయినాయి, ఇలాంటివి వింటాం. కానీ కొండ కొట్టుకుపోయి హిమాలయ పర్వతాలు కొండ కొట్టుకుపోయిందంట, ఉత్తరాఖండ్లో వర్షాలు వచ్చి, హిమాచల్ ప్రదేశ్లో అని విన్నారా ఎప్పుడన్నా? అసంభవం. ఆయన ఆ కొండ, నా కోట నీవే. అందుకే కీర్తనకాడు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. అదే కల్వరి కొండ. అక్కడికే ప్రభు మనం తోడుకొని వచ్చి ఆయన ప్రేమ స్పర్శ మనకు సృజింపచేసినాడు. ఇప్పుడు ఆ కొండలో మనకు భద్రత, కాపుదల ఉంది. ఆయనే మన కొండ. ఇప్పటిదాకా ఇది చూసినాం. మొదటిదేంటి? నా రక్షణకర్తవు నీవే. రెండవది ఏంటి? నా సహాయము నీవే. మూడవది ఏంటి? నా ఆశ్రయము నీవే. నాలుగవది ఏంటి? నా ఆధారము నీవే. ఐదవది ఆఖరిది ఏంటి? నా కోట కొండ నీవే. ఇవన్నీ కీర్తనలో పాత నిబంధన దినాల్లో రాశారు. అంటే యేసు ప్రభు శరీరుడిగా భూమి మీదకి దిగిరానప్పుడు, యేసు ప్రభు అద్భుతాలు ప్రజలు కళ్ళతో చూడనప్పుడు, యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళిన అనుభవం లేనప్పుడు, యేసు ప్రభు రక్తం యొక్క శక్తిని అనుభవించినప్పుడు ఇవన్నీ కీర్తనాకారులు రాశారు. వారికి ప్రవచనం తెలుసు, కానీ అనుభవంలో వారు ప్రవేశించలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము ఎంత దౌర్భాగ్యులమైనా, అరికాల మొదలుకొని అన్నెత్త దాకా చెరుపు చేయి పిల్లలమైనా, మనకు ప్రవచనం కంటే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన. పాత నిబంధనలో దావీదు దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే తెలియదు ఆయనకి, హ్యాపీ ఈస్టర్ అంటే తెలియదు. ఎందుకని? హీ వాజ్ నాట్ బోర్న్, హీ వాజ్ నాట్ రిజరెక్టెడ్ ఆన్ ద డే. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం వచ్చిన తర్వాత, కొత్త నిబంధన భక్తులు మనం అయిపోయిన తర్వాత, ప్రభు మన కొరకు పుట్టాడని తెలిసి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మన కొరకు జీవించినాడు, మన పాపలని భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు, మన కొరకై శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. వదిన నా ప్రభువారు మన కొరకై రాబోతున్నాడు. కనుక పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులమైన మనము ఎంత భాగ్యవంతులం. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఆ రొట్టెను, ఆ పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఏ నిబంధన ఉంది? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంత డీప్గా చెప్తారని అసలు నేను ఊహించలేదు తెలుసా. ధర్మశాస్త్ర నిబంధన, వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తారు. నాకు తెలుసు మీ ఫౌండేషన్ స్ట్రాంగ్. ధర్మశాస్త్రము జంతువుల యొక్క రక్తం మీద ఉంది కనుక ఓల్డ్ టెస్టిమెంట్ రెస్ట్స్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ ద అనిమల్స్. గొర్రెలు తీసుకొని వచ్చినారు, మేకలు తీసుకొని వచ్చినారు, కోడలు తీసుకొని వచ్చినారు, పశువులు తీసుకొని వచ్చినారు, అన్ని పాత నిబంధనలు ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలోన యేసు ప్రభు వారు ఈ మాట చెప్పలేదు, ఇది గొర్రెల వల్ల రక్తం వలన నిబంధన, ఎద్దుల రక్తం వలన నిబంధన, పశువుల రక్తం వలన నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా రక్తం, మై బ్లడ్. ఎంత భాగ్యవంతులము. పాత నిబంధనలో ఎవరు పాపమైనా, బ్రదర్ మీ పాపం, నా పాపం క్షమించబడిందండి, ఏంటి ఎద్దుని తీసుకుని వచ్చేసానండి, నీ పాపం క్షమించబడి ఏం తెచ్చిన? ఒక పక్షిని తీసుకొని వచ్చానండి, నేను పావురం తెచ్చానండి, నేను గొర్రెపిల్లని తీసుకొని వచ్చిన, నేను మేకని తీసుకొని వచ్చిన, నేను పలానా జంతువులను తీసుకొని వచ్చినాను, నా పాపాల కొరకు బలి అర్పించినాను, నా పాపాలు క్షమించబడ్డాయి. దట్స్ ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవ కోటి కొరకు సదాకాలం నిల్చుండే ఆ ఒక్క బలి ద్వారా మన పాపలన్నీ క్షమించబడ్డాయి. నది వలె ప్రవహించే రక్తపు ఊట, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం. ఎంత భాగ్యవంతులం.
పాత నిబంధనలో క్రైస్తవులు జంతువుల రక్తం మీద పాప క్షమాపణ పొందిన వారే ఇలాగ ఆరాధించగలిగితే, కొత్త నిబంధనలో ఉన్న మనము యేసుప్రభు యొక్క రక్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యేసుప్రభు రక్తంలోనికి మనం వచ్చిన తర్వాత ఇంకెంత ఎక్కువగా ఆయన మనం ఆరాధించి మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని మనము ఆశీర్వదించేయాలని కోరదపడుతున్నాం. విమోచించబడిన ఆత్మ ఈ మాట పలుకును గాక.